సైకలాజికల్‌గా మన డ్రీమ్‌ని అచీవ్ చేషినా అండ్ మనం అనుకున్నది పొందినా గాని, అది వారం, 10 రోజుల కంటే ఎక్కువ రోజులు హ్యాపీనెస్‌ని ఇవ్వదు. తర్వాతకి నార్మల్ అయిపోతది. మనం గమనిస్తే మనకిష్టమైన ఫోన్ గావచ్చు, మనకిష్టమైన బైక్ గావచ్చు, ఆర్ మనం ఎప్పటినుంచో లవ్ చేస్తున్న పర్సన్ గావచ్చు. ఒకవేళ అవన్నీ మన లైఫ్‌లోకొస్తే ఫస్ట్ కొన్ని రోజులు, కొన్ని నెలలు మంచిగా అనిపిస్తది. హై ఫీల్ అయితాం. కానీ కొన్ని రోజులెళ్ళిన తర్వాతకి అది నార్మల్ అయిపోతది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, అది మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా చూడడంతోని అది గూడా నార్మల్ విషయంలాగా అనిపిచ్చేస్తది. ఇలా ఎందుకు జరుగుతుంది అని రిసర్చర్స్ ఒక స్టడీ జేషినారు. అదేంటి అంటే, కొంతమంది లాటరీ యేసే మనుషులను తీసుకొని వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది విన్ అయిన తర్వాతకి అనేసి చెక్ జేషినారు. అయితే లాటరీ విన్ అయితే చాలు నా లైఫ్ సెట్ అనుకున్న వాళ్ళు, ఆ లాటరీస్‌ని వాళ్ళు వందల సార్లు విన్ అయినా గాని, ఆ హ్యాపీనెస్ వారం, 10 రోజులు, నెల రోజుల కంటే మాక్సిమం ఎక్కువ రోజులు ఉండలేదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, లాటరీ రాకముందు నాకొక్క లాటరీ వస్తే చాలు అనుకున్నప్పుడు ఎలా అయితే లైఫ్‌ని లీడ్ చేశారో, ఎలా అయితే ఫియర్స్, నెగటివిటీస్ ఉన్నాయో, సేమ్ ఇప్పుడు గూడా లైఫ్ అలానే ఉండడాన్నయితే గమనించారు. వాళ్ళకి వాళ్ళనుకున్న పైసల కంటే వందల రేట్లు వచ్చినా గాని. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఏదైతే మన దగ్గర లేదో దాన్ని పెడెస్టల్ మీద పెట్టి ఇమాజినేషన్‌లో టూ మచ్ పవర్ ఇస్తాం దానికి. అండ్ అది ఉంటేనే మన లైఫ్ అనేసి అనుకుంటాం గదా! అది మనం రీచ్ అయినప్పుడు గూడా అంతే హ్యాపీనెస్‌గా ఉంటాం. ఈ నెల రోజులు గావచ్చు, వారం, 10 రోజులు గావచ్చు. కానీ ఎక్కువ రోజులు అయినప్పుడు ఏమైతది అంటే, ఇంక మన బ్రెయిన్ మనం సాధించేసినాము. మనం నెక్స్ట్ దానికెళ్ళిపోయినాం. ఇది నార్మల్ లైన్‌కొచ్చేస్తది హ్యాపీనెస్. ఇన్ని రోజులు సాధించలే గాబట్టిక హై ఉన్నది. సాధించేసినాం. ఇప్పుడు మళ్ళీ నార్మల్ లైన్‌కొచ్చేస్తది. ఇప్పుడు మన మైండ్‌లో ఏముంటది? అది నార్మల్ అయిపోయి ఇంకా కొత్త గోల్ మీద పడతది. ఇప్పుడేంది? ఇప్పుడు మళ్ళీ అది సాధిస్తేనే హ్యాపీ అని. అండ్ లైఫ్‌లో ఇది ఇంపార్టెంట్ గూడా. ఇలాంటి ఏదో ఒక డిజైర్ ఉన్నప్పుడే మనం బతకడానికి అండ్ ముందుకెళ్ళడానికి ఆ మోటివేషన్ ఉంటది. కానీ జస్ట్ హ్యాపీనెస్ అదొచ్చినప్పుడే అనుకుంటే, మనం అన్‌సాటిస్ఫైడ్ లైఫ్ బతుకుతాం. అందుకనేసి ఏం జేయాలి అంటే, మన లైఫ్‌లో చాలా విషయాలు హ్యాపీ థింగ్స్ ఉంటాయి. కాకపోతే మనం వాటిని సెలబ్రేట్ జేసుకోము. మీ అల్టిమేట్ గోల్ హ్యాపీనెస్ అయితే, ఇది వస్తే హ్యాపీయే. ఈ డ్రీమ్ కోసం వర్క్ జేయండి. డ్రీమ్ వచ్చినప్పుడు హ్యాపీ అయితా అనుకోండి. ఇదంతా ఓకే. బట్ అల్టిమేట్ గోల్ హ్యాపీ అయితేనే వేరే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్‌ని గూడా సెలబ్రేట్ జేయడం స్టార్ట్ జేయండి. అంటే రిలేషన్‌షిప్‌లో ఏదైనా మంచి మూమెంట్ గావచ్చు. అండ్ అలాగే మనం పెట్టుకున్న గోల్‌లో ఓన్లీ ఎండొస్తేనే సక్సెస్ అయితేనే హ్యాపీ అయితా అనుకోకుండా, ఆ ప్రాసెస్‌లో జరిగిన చిన్న చిన్న సక్సెస్ మూమెంట్స్ గూడా అంటే ఆ గోల్‌ని రీచ్ అవ్వడం కోసం ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్‌ని సెలబ్రేట్ జేయడం స్టార్ట్ జేస్తే త్రూ ఔట్ జర్నీని ఎంజాయ్ జేస్తాం.